రేవంత్ రెడ్డి ఎంత తెలివికల్లోడంటే, చేసేదంతా చేస్తూనే ఉంటాడు. నాకేమి తెలియదన్నట్టుగా మళ్ళీ యథావిధిగా ఆయన స్థానంలోకెళ్ళి కూర్చుంటాడు. మొన్న తెలంగాణలో సిస్టానికి అంటే వ్యవస్థకి ఫోర్త్ పిల్లర్ ఏదైతే ఉంటదో, జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అంటే మీడియా సిస్టానికి, వ్యవస్థకి ఫోర్త్ పిల్లర్ లాంటిది. ఫోర్త్ పిల్లర్ లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా తునాతునకలై కూలిపోతా ఉంటది. సో, అలాంటి సిస్టానికి, అలాంటి వ్యవస్థకి నాలుగో స్తంభమైనటువంటి జర్నలిస్ట్ మీద, మీడియా మీద, మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్‌ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో దాసోజు సురేష్ ఆయన ఒక జర్నలిస్టు, పరిపూర్ణచారి, ఇంకొక ర ర దొంతు రమేష్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, వీళ్ళ ప్రణాళిక ఏమన్నుందా సారీ ఈళ్ళ ప్రణాళిక, ఈళ్ళ తప్పేమన్నుందా అంటే ఇంకో రిపోర్టరు తన లేడీ గూడా తన పేరేదో ఉంటది. సో, ఆ లేడీని గూడా అరెస్ట్ జేయడానికి ప్రయత్నం జేస్తే, తను ఆల్రెడీ ఇంట్రాగేషన్ అయిపోయింది. ఆల్రెడీ విచారణ గూడా అయిపోయిందని జెప్పి తనని అరెస్ట్ జేయలేదనుకుంటా. సో, ముగ్గురిని మాత్రం గొంతు మీద చేయబెట్టి లాక్కొని బోయే కొన్ని వీడియోలు మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో, ఏదేమైనా గూడా ఎన్‌టీవీ రిపోర్ట్స్‌ని ముగ్గురిని అరెస్ట్ జేయడం జరిగింది. పరిపూర్ణచారి, ఇంకోటి దొంతు రమేష్, ఇంకొక వ్యక్తి గూడా ముగ్గురున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది ఏం జెప్తున్నాడంటే, మీడియా సంస్థల పంచాయతీలో మా మంత్రులను బదనాం చేయొద్దు. మీ మధ్య వైరుధ్యాలుంటే మీరు మీరు తేల్చుకోండి. తలుపులు మూసుకొని కొట్టుకోండి. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళు ఇరిగినట్టుంది. ప్రభుత్వంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చినా నా గౌరవానికే భంగం. మీ రాతలతో ఫామ్ హౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడికి సహకారం అందించొద్దు. ఒకసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాయాలని హితవు. ఎన్టీవీ, మరో మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందన. అసలు ఒక ఒక మీడియాలో ఏదైతే సరే ఏ మీడియా అయినా అది ఎన్‌టీవీ గావచ్చు, టీవీ5 గావచ్చు, ఏదైనా ఏ మీడియానో ఏదైనా శాటిలైట్ మీడియాలో ఒక జర్నలిస్ట్ గావచ్చు, ఒక రిపోర్టర్ గావచ్చు, లేకపోతే ఒక ఎడిటర్ గావచ్చు, లేకపోతే ఆ సంస్థలో పనిచేసినటువంటి ఎవరైనా గావచ్చు. ఒక ఎడిటరు ఎడిట్ జేసిన తర్వాత దాన్ని టెలికాస్ట్ జేయాలన్నా, ప్రజల్లోకి విడుదల జేయాలన్నా గూడా వాళ్ళ మీద ఒక సీఈఓ ఉంటాడు, లేకపోతే ఒక హెచ్ఓడి ఉంటాడు, లేకపోతే ఇంకో వ్యక్తి ఉంటారు. అంతిమంగా వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ఎడిటర్ చేసినటువంటి వీడియో బయటికొస్తుంది. అదే విధంగా ఒక రిపోర్టర్, ఒక స్క్రిప్టర్ ఏదైతే ఉన్నారో ఒక స్క్రిప్ట్ రాసే వ్యక్తి, ఆ వ్యక్తి స్క్రిప్ట్ రాసిన తర్వాత అది సీఈఓ దగ్గరికెళ్ళి సీఈఓ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ హెచ్ఓడి దగ్గరికెళ్ళిన తర్వాత చైర్మన్ ఓకే అన్న తర్వాత అప్పుడు అది ఆ స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి అవకతవకలు తీసి మళ్ళీ స్క్రిప్ట్ రాసి అప్పుడు టెలికాస్ట్ అవ్వడం జరుగుతది. అదే విధంగా ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాట లైవ్‌లో వచ్చినా, ఏది వచ్చినా కూడా అప్పటికప్పుడు మాట్లాడేటువంటి మాటలు కాదవి. అవి ఆల్రెడీ స్క్రిప్టెడ్ తయారు చేసుకొని వాళ్ళు చూసేటువంటి కెమెరా ముందల ఆళ్ళు స్క్రోల్ అవుతా ఉంటే దాన్ని చూసి చదివేటువంటి రిపోర్టర్స్ మాత్రమే వాళ్ళు. వాళ్ళ సొంతంగా ఎక్కడ గూడా ఏ రిపోర్టర్ గూడా, ఏ జర్నలిస్ట్ గూడా వాళ్ళు సొంతంగా మాట్లాడేది ఉండదు. మహా అయితే బయట వచ్చి రిపోర్టింగ్ కోసం వచ్చిన జర్నలిస్టు అప్పటికప్పుడు లైవ్‌లో మాట్లాడతారు తప్ప, ఒక స్టూడియోలో, ఒక సంస్థలో, ఒక సిస్టమ్‌లో పనిచేసే వ్యక్తులు, అదే బిల్డింగ్‌లో పనిచేసేటువంటి వ్యక్తులు, సిస్టమ్ ముందు చేసేటువంటి వ్యక్తులు మాత్రం ఆల్రెడీ స్క్రిప్టెడ్ తయారు చేసుకొని, అందులో ఉన్న అవకతవకలు మొత్తం చేసిన తర్వాత, చైర్మన్ ఒప్పుకున్న తర్వాతనే, అది చైర్మన్ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ప్రజల్లోకి టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంత ఇది తెలియకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మొన్న ఎన్‌డీఏ జర్నలిస్ట్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందా? అంటే ఇట్లా జరుగుతదని జెప్పి పోలీసులకు తెలియదా? అంటే ఒకవేళ అది సరే, అది ఒక ఐఏఎస్‌కి, ఒక మంత్రికి ఏదో సంబంధం ఉందని జెప్పి మాట్లాడారు. అది టెలికాస్ట్ అయిందా? అది ఓకే. అది తప్పే. అలా మాట్లాడడం తప్పే. కాదనట్లే. అలా మాట్లాడడం సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం అనేది జర్నలిస్ట్ చేసిన తప్పే. ఎవరు చేసినా తప్పే అది. ఈవెన్ దో మేము చేసినా కూడా తప్పే. కానీ ఆ మాటలు మాట్లాడడానికి అక్కడ చైర్మన్ పర్మిషన్ ఉందా? లేదా? ఆ మాట రిలీజ్ అవ్వడానికి అసలది టెలికాస్ట్ గూడా అవ్వకుండా ఏదో హైడింగ్‌లో మాట్లాడుకోవడం జరిగిందంట. బట్ దానికి ఆధారాలు లేకుండా గూడా వీళ్ళు అరెస్ట్ జేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది అబద్ధం అయ్యుంటే, ఆ మాట మాట్లాడడానికి చైర్మన్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎలా మాట్లాడతారు ఒక ఆర్గనైజేషన్‌లో? ఒక జర్నలిస్టు ఇలా మాట్లాడడానికి అవకాశం ఉండదు. చైర్మన్ పర్మిషన్ లేకుండా. చైర్మన్ ఓకే చెప్పిన తర్వాతనే స్క్రిప్ట్ బయటకొస్తుంది. సో, అప్పుడు మీరు అరెస్ట్ జేయాల్సింది ఎవరిని? ఎన్‌టీవీ చైర్మన్ నరేందర్ చౌదరిని అరెస్ట్ జేయాల. నరేందర్ చౌదరిని అరెస్ట్ జేయకుండా ఆ సీఈఓ ఎవరైతే ఇంకో వ్యక్తి ఉన్నారో ఆయనను అరెస్ట్ జేయకుండా ఈ ఈ పేదలైనటువంటి పూట కోసం ఏదో జీతం కోసం పనిచేసేటువంటి జర్నలిస్ట్‌ని అరెస్ట్ జేయడం ఏంది? అంటే ఇది ప్రభుత్వం ఎక్కడికి దారి తీస్తుంది?
అంటే ఇలాంటి జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసి ప్రభుత్వం మీద వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు ఏదైతే ఉన్నాయో వాటిని నొక్కాలని చూస్తుంది ప్రభుత్వం. అంటే 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని అరిగట్టేటువంటి జర్నలిస్ట్ నోరు నొక్కడానికి ఆహ్, ప్రణాళిక ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే విధంగా నాట్ ఓన్లీ ఎన్‌టీవీ జర్నలిస్ట్ అరెస్ట్. ఇక్కడ ఎన్‌టీవీ జనరేషన్ అరెస్ట్ చేస్తూనే యూట్యూబ్ ఛానల్స్‌కి ఒక 100 మంది దాకా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ ప్రభుత్వాన్ని దింపడంలో ఎక్కడ ఎంత పని చేస్తాయో తెలియదు గానీ, యూట్యూబ్ ఛానల్స్ మాత్రం 100%కి 200% ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలన్నా, ఏ ప్రభుత్వం దిగిపోవాలన్నా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ మాత్రం భయంకరమైన సపోర్ట్ ఉంది. భయంకరంగా పనిచేస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి విషయాన్ని శాటిలైట్ కంటే ముందే యూట్యూబ్ ఛానెల్ పసిగట్టి యూట్యూబ్‌లోనే జెప్పేస్తుంది. ఏ రాజకీయ నాయకుడు ఎటు బోతున్నాడు, ఏ ఏ రాజకీయ పార్టీ ప్రజలకు ఏ విధంగా పని చేస్తున్నదని జెప్పేసి ప్రతిరోజు, ప్రతి క్షణం లైవ్‌లో గావచ్చు, లేకపోతే మార్నింగ్ షో ద్వారా గాని ఎట్లనన్నా జేసి యూట్యూబ్ వాళ్ళు మాత్రం చెప్తున్నారు. ఈ శాటిలైట్ ఛానెల్స్ అమ్ముడు పోయిన ఛానెల్స్ అన్నీ ఈ ప్రభుత్వాలకి ఏ పార్టీ వాడు ఆ పార్టీ తీసుకొని పోతా ఉన్నాడు. టీవీ9 ఒకడికి, తెలంగాణ ఛానెల్ ఒకడికి, ఎన్‌టీవీ ఒకటికి, టీవీ5 ఒకటికి, ఇకపోతే వి6 ఒకటికి. సో, ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు కొనుక్కపోతా ఉన్నాడు ఈ ఛానెల్స్‌ని. పేద పాటలైనటువంటి వారికి ఒక్క ఛానెల్ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ సిస్టానికి ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి ఈ న్యూస్ ఛానెల్స్ ఏదైతే ఉన్నాయో, అసలు ఇలాంటి న్యూస్ ఛానెల్‌ని బ్యాన్ చేసి పడేయాల. సో, అప్పుడు గాని న్యూస్ ఛానెల్ వాళ్ళకి సిగ్గొస్తది. లేకపోతే యూట్యూబ్ ఛానెల్స్ 1 గాదు, 2 గాదు, నువ్వు 100 నోటీసులు ఇచ్చినా గూడా ఇంకా 100 ఛానెల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక ఛానెల్ మీదిస్తే ఇంకో ఛానెల్ పుట్టుకొస్తది దాదాపుగా. అది 100% సత్యం. ఎందుకంటే జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవడో ఒకడు పుడుతూనే ఉంటాడు. పుట్టాల్సిందే. లేకపోతే మీ రాజకీయ నాయకుల అరాచకాలు పెరుగుతూనే ఉంటాయి. సో, ఇలాంటి అరెస్ట్ జేసి, లేకపోతే ఇలాంటి నోటీసులిచ్చి సత్యాన్ని ఆపడానికి, సత్యం మాట్లాడేవాడిని ఆపాలంటే మీ తరం గాదు రేవంత్ రెడ్డి. సో, మీరు ముగ్గురిని అరెస్ట్ చేస్తే నలుగురికి మెలుకువ వస్తది. ఆ నలుగురిని అరెస్ట్ చేస్తే 40 మంది బయలుదేరుతారు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. సో, ఏదేమున్నా ఒక సిస్టమ్‌లో పనిచేసే వాడికి అరెస్ట్ జేయడం కన్నా, ఆ సిస్టమ్ మీద ఉన్నవాడికి అరెస్ట్ జేయండి. సో, అప్పుడు భయం పుట్టుకొస్తది. నువ్వు చైర్మన్ అరెస్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి స్టాఫ్‌కంతా భయం పుట్టుకొస్తది. కాబట్టి మీరు ఫస్ట్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చినో వాడిని అరెస్ట్ జేయండి. ఆ ఎన్‌టీవీ అధినేత ఎవడైతే ఉన్నాడో చౌదరి ఆయనని అరెస్ట్ జేయండి. అతని ద్వారా సిస్టమ్ మారుతుంది. కాబట్టి ఇలాంటి జర్నలిస్ట్ అరెస్ట్ మాత్రం మీరు చేయకూడదు అని చెప్పి